అబద్ధ బోధకుల విషయంలో సంఘాన్ని చాలా డేరుగా హెచ్చరించాలని బైబిల్ చెప్పింది. ఒక ఆయన అంటున్నాడు, ప్రవీణ్ అన్నాడు. ప్రవీణ ప్రశాంత్? ప్రశాంత్ అన్నాడు. తుచ్ ప్రవీణ్ అన్నది ఆవిడ. అదే ప్రవీణ్ అన్నాడు. నేను అడుగుతున్నాను, పరిశుద్ధాత్ముడు అనగానే పేర్లు పెట్టి పిలవడం అనుకుంటున్నారు, కానీ వీళ్ళకి అర్థం కానిది ఏంటో తెలుసా? ఆయన బోధిస్తాడు. ఈ మిరాకిల్ బోధకులు మీటింగ్స్ మీరు వెళ్ళండి, అసలు వాళ్ళ మీటింగ్స్లో కనబడింది ఏంటో తెలుసా? బోధ ఉండదు, బోధే ఉండదండి వాళ్ళు. మీరు కావాలి 6-7 గంటల వీడియో చూసండి ఏం చెబుతాడని. ఒక్క వాక్యం చెబితే ఒట్టు. ఆ చెప్పిన వాక్యం కూడా ఎక్కడా వాక్యానుసారంగా లేదండి. 6-7 గంటలు మీరు వెళ్ళి చూడండి, ఏ ప్రోగ్రామ్ చూస్తారు, ఈ మిరాకిల్ బోధకులు చూడండి, ఒక్క వాక్యం చెప్పరు వీళ్ళు. పరిశుద్ధాత్ముడు అంటేనే బోధిస్తాడు, గంటలు గంటలు బోధిస్తాడు. అసలు ఇలా బోధే చేయదు. లే సునీల్ లే లేచాడు, అయ్యా అన్నాడు. రాళ్ళు ఉన్నాయి కదూ అన్నాడు. ఉన్నాయి, రాళ్ళు పోవును కాక నజరేయుడైన యేసు నామమున పరిశుద్ధాత్మ రాలిపోవును కాక అన్నాడు. రాలిపోయి అంటే ఆడన్నాడు, రాలిపోయినట్టే ఉన్నాయండి అన్నాడు.